అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈరోజుటి వీడియోని ఆరంభించే ముందు మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియోలో వారాహి అమ్మ ఏం చెప్పబోతున్నారు అంటే, బిడ్డ పడుకునే ముందు ఈ అమ్మ మాట విని పడుకో, తెల్లారేసరికి నీకు నేను దర్శనమిస్తాను. ఈ మాటలు నీకోసమే. గత తాలూకు ఆలోచనలన్నీ కూడా వదిలేయి. నిన్ను ఎంతోమంది ఇబ్బంది పెట్టారు. నీకు చెడు అనేది చేయాలని ఆలోచనతోనే నీకు వాళ్ళు చాలా దగ్గరగా ఉన్నారు. కాబట్టి తల్లి, నీకు ఒక విషయం అనేది చెప్తాను, రహస్యంగా విను. అమ్మ మాట నెట్టివేయకుండా 3 నిమిషాల పాటు ఓపికతో వినిబిడ్డ, విషయం అనేది నీకే అర్థమవుతుంది అంటూ ఈరోజు మన వారాహి అమ్మ ఒక చక్కని సందేశాన్ని మనకు అందిస్తున్నారు. మరి ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందుగా మనకు తెలిసినటువంటి ఒక గురువు గారండి, గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, కొండదేవతల పూజారి, వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెబుతారు. ఈయన జాతకం చెప్పారు అంటే వారాహి అమ్మ నోటి నుంచి వచ్చిన ఒక మంచి వాక్కు అనే అర్థం. ఎందుకంటే ఈయన చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. జీవితంలో ఎలాంటి సమస్య అయినా సరే 24 గంటల్లోనే మనకు చక్కగా పరిష్కారం అనేది చూపిస్తున్నారు. మేము చెప్పించుకున్నామండి, మాకు కూడా నమ్మకం అనేది కలిగింది. కాబట్టి మీకు కూడా తెలియజేస్తున్నాను. ప్రేమ, పెళ్ళి, సంతానం కలగకపోవటం, విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వటం, ఉద్యోగం రాకపోవటము, చేతిలో డబ్బులు నిలవకపోవడము, ఇంట్లో చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవిగా మారటము, ఇలా మీ సమస్య ఏదైనా సరే 24 గంటల్లోనే మీకు ఒక మంచి పరిష్కార మార్గం అనేది చూపిస్తారు. చిన్న చిన్న పూజలు, పరిహారాలతోటే మనకున్న సమస్యలన్నిటినీ కూడా పరిష్కరిస్తున్నారు. గురువు గారికి కాంటాక్ట్ చేయాల్సిన నెంబరు 9666575717కి గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. మీకే ఒక నమ్మకం అనేది వస్తుంది. ఇంకండి ఈరోజు వీడియోలో మనకు అమ్మవారు ఏం చెప్పాలని చూస్తున్నారు, అమ్మవారు ఇచ్చే సందేశం ఏంటి, అమ్మవారు మాట ఏంటి అనేది ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బిడ్డ, నిన్ను ఎంతోమంది ఇబ్బంది పెట్టారు. నీ ప్రేమను తెలుసుకోకుండా నిన్ను ఒంటరిగా మిగిల్చారు. నువ్వు వాళ్ళ గురించి ఎన్నో రాత్రులు ఏడుస్తూ ఉన్నావు కదా బిడ్డ. వాళ్ళు తిరిగి రారు, ఇంకా నేను ఒంటరిదాన్ని అని అనుకుంటున్నావు కదా. వాళ్ళ మనసుని నేను మారుస్తాను తల్లి. తిరిగి నీ దగ్గరకు వచ్చి నీ ప్రేమను పొందటానికి వాళ్ళు తప్పు తెలుసుకొని నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను. కొంతమంది వ్యక్తుల ద్వారానే నువ్వు చాలా బాధపడుతున్నావు, చాలా కష్టాలు అనుభవిస్తున్నావు. వాళ్ళు నీతో ఎంతో ప్రేమగా, ఆత్మీయంగా ఉంటున్నారు కదా. కానీ వాళ్ళ వల్ల నువ్వు ఎన్నో బాధలు అనుభవిస్తున్నావు తల్లి. వాళ్ళ మాటలు నీకు చాలా బాధను కలిగిస్తున్నాయి. నువ్వు చేయని తప్పులకు కూడా శిక్షను అనుభవిస్తున్నావు. అవన్నీ తొలగిపోయేలా నేను చేస్తాను తల్లి. ఈ తల్లి నీ పక్కన ఉంది అని నువ్వు నమ్మాలి. మానసికంగా ఒత్తిడితో నలిగిపోతున్నావు. మనసు భారంగా మారిపోతుంది కదా. నీ అలసటను, మనసులో ఉన్న భారాన్ని కూడా నేను తీసుకుంటున్నాను. పడుకునే ముందు ఈ అమ్మ మాటలను విను. తల్లి మాటలు నువ్వు నీ ఆత్మలో నాటితే అది నీకు ఉత్తేజాన్ని ఇస్తుంది. తల్లి, ఈ క్షణం నుంచే నీ యొక్క భారాన్ని నేను ఈ తల్లిని తీసుకుంటున్నాను కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు. నీకు ఉన్న అప్పుల బాధలన్నింటినీ కూడా నేను తొలగించేస్తాను. నువ్వు ఎదురు చూస్తున్న ఆ సందేశం అనేది తప్పకుండా వచ్చి చేరుతుంది. ఇంకా శత్రువులు అనేటివారు నీ ముందుకు రాలేరు. శత్రు భయాలన్నిటినీ కూడా నేను తొలగించేస్తున్నాను. భూమికి సంబంధించిన సమస్యలన్నిటినీ తొలగించేస్తాను. ఈ రాత్రి ఎందుకు అంత ప్రత్యేకమంటే, ప్రతి రాత్రి ఇలా ఉండదు కదా తల్లి. కొన్ని రాత్రులు మాత్రమే ఈ తల్లి దర్శనానికి మార్గాలుగా అవుతాయి. ఈ వీడియో నీ కంట పడటం అనేది సాధారణ విషయం కాదు. ఈ రాత్రికి నీ ఆత్మతో నేను ఏకీభవిస్తున్నాను తల్లి. నీలో ఉన్న విశాలమైన ఆ భక్తికి నా శక్తి నిన్ను చేరింది తల్లి. నా మాటలు నీ ఆత్మ వింటుంది. నువ్వు ఎదురు చూస్తున్న పని ఇప్పుడు జరగబోతుంది. భూమికి సంబంధించిన ఒక పనిలో చాలా ఒత్తిడికి గురవుతున్నావు. అది ఇంకా పూర్తి అవుతుంది. ఎదురు చూస్తున్న సంతానాన్ని నీకు ఇవ్వబోతున్నాను. ఇప్పటి వరకు కూడా నువ్వు పడ్డ అవమానాలన్నీ ఇంకా చాలు తల్లి. నా ఆశీర్వాదం నిన్ను చేరింది బిడ్డ. అమ్మ దర్శనం అంటే కళ్ళతో చూడటమే కాదు, అది స్వప్నంగా రావచ్చు, నా కళ్ళను చూడబోవచ్చు, వారాహి అమ్మ ఆయుధాలను చూడవచ్చు, ఒక శక్తివంతమైన వెలుగును కూడా చూడవచ్చు. బంగారు వర్ణమైన కాంతి రూపంలో కావచ్చు, నీకు అమ్మ దర్శనం అనేది తప్పకుండా కలుగుతుంది.
ఇంకా ప్రశాంతంగా ఉండు. నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. నీకు కోరినది ప్రతీదీ కూడా లభిస్తుంది. ఒక గొప్ప అదృష్టం అనేది నీకు తలుపు తడుతుంది. నీలో ఉన్న భయాలన్నిటినీ కూడా తొలగించేస్తున్నాను తల్లి. నీలో ఒక కొత్త నూతనమైన ఉత్తేజాన్ని నెలకొల్పుతున్నాను అంటూ ఈరోజు మన వారాహి అమ్మ ఒక చక్కని సందేశాన్ని మనకు అందించారండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోకి సపోర్ట్ చేసి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ కూడా పంపించండి. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.